హాయ్ హలో వెల్కమ్ టు తారా మీడియా. నేను మీ మల్లీశ్వరి. ఈరోజు మనం పెద్ద అడ్వకేట్తో ఉన్నాము. ఎవరా అడ్వకేట్ అనుకుంటున్నారా? రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. 24 years ఎక్స్పీరియన్స్. అంటే ఎన్నో కేసులు, ఎన్నో గొడవలు, ఎంతో మందిని చూసి అంటే నీరసం వచ్చేసిన అన్ని కేసులు చూసి ఉండొచ్చు 24 సంవత్సరాల్లో. సో అదంతా ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనం ఇప్పుడు షేర్ చేసుకుందాం. ఓకేనా? నమస్తే సార్. నమస్తే అండి. సో మీ 24 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంతా మా కెమెరా ముందు మీరు ఇప్పుడు చెప్పాలి. షూర్ అండి, తప్పకుండా. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బ్యాంక్ గ్యారంటీ అని షూరిటీ ఇచ్చి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు చాలా మంది. సో అలాంటి కేసు ఏమైనా చూసారా మీరు? చేశారు? అద్భుతమైన క్వశ్చన్ అడిగారమ్మా. ఇటువంటి కేసులు చాలా చూసాము. యాక్చువల్గా జనరల్గా బ్యాంకు అంటే లోన్ ఇచ్చి బ్యాంక్ సఫర్ అవుతుందనే మాట ఎన్ని రోజులు విన్నాం మనము. కానీ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వైట్ కాలర్ క్రైమ్ డిఫరెంట్ మారింది. అంటే సార్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ పీపుల్స్ ఉన్నారు, కొద్దిమంది పెద్ద పెద్ద షోరూమ్స్ పెట్టింటారు. వాళ్ళు ఒక ఊర్లో గిరిలో ఒక స్పెషల్ అంటే రిచ్ పీపుల్స్ను టార్గెట్ చేసి వాళ్ళని అప్రోచ్ అయ్యి మీకు మీ ప్రాపర్టీస్ ఉన్నాయి, మీ ప్రాపర్టీస్ మీరు మీ దగ్గర ఉంచుకోండి, ఓన్లీ మాకు గ్యారంటీ ఇవ్వండి అని చెప్పి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర కొలెటరల్ గ్యారంటీ కింద తీసుకొని మీకు అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ ఇస్తున్నాము, మీకు 1% 2% టర్న్ ఓవర్ మీద డబ్బులు ఇస్తాము అని చెప్పి ట్రాప్ చేసి వాళ్ళ సంతకాలు పెట్టించేసుకొని కంపెనీని లేపేసి మొత్తం వాళ్ళ ప్రాపర్టీస్ని కోల్పోయి అగైన్ మళ్ళీ క్రిమినల్ కేసెస్ పడి కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు చాలా మంది నేను చూశాను. అంటే అట్లా డబ్బులు ప్రాపర్టీకి ఓనర్కే ప్రాబ్లం, ఇప్పుడు ఇలా కూడా ఓనర్కే ప్రాబ్లం. 100%. సో ఓనర్ మాత్రమే తిరుగుతాడు కోర్టు చుట్టూ. ఓనర్ కాదు, ఎవరైతే ప్రాపర్టీ కొలెటరల్ ఇచ్చింటారో వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు షూరిటీ ఇచ్చిన తిరుగుతారు. ఓకే, షూరిటీ. నేను ఈ లోపల ఒక కేసు చేశాను. నేను కర్నూలు చాలా మంది వైశ్యాస్ ఫ్యామిలీ చెందిన వాళ్ళు. కర్నూలు అంటేనే రిచెస్ట్ మ్యాన్స్ ఉంటారంట, నిజమేనా సార్? ఆల్రెడీ పెద్ద పెద్ద షోరూమ్స్, పెద్ద పెద్ద హౌసెస్, చాలా ఒక 100-200 crore ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయ్యి, సార్ మీ ప్రాపర్టీ మీదేనే ఉంది కదా, మీరు పెట్టుకుంటే ఏమొస్తుంది, మాకు జస్ట్ ఒక సంతకం పెట్టండి బ్యాంకులో వచ్చి, మీకు 2% టర్న్ ఓవర్ ఇస్తాము, మీ ప్రాపర్టీ మీ దగ్గర ఉంటుంది, మీ ప్రాపర్టీ మీరే ఎంజాయ్ చేస్తారని చెప్పనేసి వితిన్ 1 yearలో ప్రాపర్టీ మొత్తం షోరూమ్స్ అని అమ్మి పారేశారు. బ్యాంకర్తో కొల్యూడ్ అయిపోయి 13(2) నోటీస్, 13(4) నోటీస్, ఫిజికల్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రాపర్టీ సేల్ చేసి పారేశారు. అగైన్ అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ అని 100 షేర్లు ఏమో అలాట్ చేసి, అంటే అలా ప్రాపర్టీ అమ్మేశారు కదా, ఓనర్కి తెలీదా ఇదంతా? ఓనర్కి అంటే మాక్సిమం ఓనర్కి ఆల్రెడీ బ్యాంక్ నుంచి 13(2) అంటారు. 13(2) అంటే ఏంటంటే సో ఎవరైతే మీరు గ్యారెంటీ ఇచ్చారో అతను వచ్చి ఇట్లా కట్టలేదు, ఎన్పిఐ డిక్లేర్ అయ్యింది, మీ ప్రాపర్టీ మీద అని చెప్పి నోటీస్ పంపిస్తారు. మనకు వితిన్ 1 month లోపల మనం రిప్లై ఇవ్వాలి. సోర్సెస్ ఫైటింగ్ సోర్సెస్ తక్కువ ఉంటాయి. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆల్రెడీ గ్యారెంటీ ఇచ్చేసి ఉంటారు కొలెటరల్. సో 13(4) ఇచ్చేసి ఫిజికల్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసి అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి ప్రాపర్టీ సేల్ చేసేస్తున్నారు. అగైన్ 100 shares అంటే డైరెక్ట్ అడిషనల్ డైరెక్టర్ అని చెప్పి పోస్ట్ ఇచ్చి వాళ్ళ ఏదైతే వాళ్ళ కాన్స్పిరసీలో వీళ్ళు కూడా పార్ట్ చేసి క్రిమినల్ కేసెస్ చాలా కేసెస్ ఎదుర్కొంటున్నారు. ధర్మవరము, అనంతపురము, హైదరాబాదు, సో మెనీ కేసెస్. అంటే వీళ్ళ లాంటి వాళ్ళు ముందే వీళ్ళు రెక్కి చేస్తారేమో ముందే, ఎక్కడెక్కడ ఎవరెవరు రిచ్ పర్సన్స్, ఎవరెవరు ప్రాపర్టీస్ ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి. రెక్కి అన్నారు కానీ బహుశా బిజినెస్ కూడా సక్సెస్ కూడా కావచ్చు. కానీ ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ వీళ్ళు బలి చేస్తారు. ఇలాంటి ఫ్లాప్ అయిన అంటే బ్రాండ్ ఉన్న షోరూమ్ ఏదైనా ఉందా సార్? మొత్తం వాళ్ళు అన్నదమ్ముళ్ళు వాళ్ళు స్ప్లిట్ అయ్యారు. ఒక 1 part వచ్చి తెలంగాణకు వేరే అతనికి ఇచ్చారు. ఇస్తే సేమ్ కర్నూలులో ఇదే విధంగా మొత్తం చాలా మందిని కొలెటరల్ కింద తీసుకొచ్చి ప్రాపర్టీ మొత్తం కొలాప్స్ అయిపోయి ఆల్ క్రిమినల్ కేసెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. మొత్తం ప్రాపర్టీ సర్వం కోల్పోయారు. అసలు వాళ్ళు తెలియదు, వాళ్ళు మేము జస్ట్ మేము సంతకం పెట్టాం కదా, వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడి చాలా అమాయకంగా మాట్లాడతారు. సార్ మేము సంతకం పెట్టాం సార్, మేము ఏం చేసాం సార్ అంటారు. సంతకం పెట్టాం సార్ అంటే వాళ్ళకి చెప్తున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. సార్ మాకేం సార్ మేము పార్ట్ ఆఫ్ ది కంపెనీ కాదు కదా, మాకు అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు, 100 షేర్లు ఇచ్చారు సార్ అని. ఎవరైతే కంపెనీతో మోసపోయి ఉంటారో, సర్కి ఎవరు సప్లై చేసి ఉంటారో వాళ్ళు ఆర్ఓసీలో నుంచి ఒక షీట్ తీసుకొని ఎవరి పేర్లు అందరి పేర్లు కలిపి కామన్గా పెట్టేస్తారు. దాంట్లో ఇంక్లూడింగ్ వీళ్ళ పేర్లు కూడా ఉంటాయి. 420, 406 చాలా కేసెస్ విజయవాడ, గుంటూరు. ఈ విధంగా ఎందుకంటే నేనేం చెప్పదలుచుకున్నాను అంటే మీ ఛానల్ ద్వారా, అన్నోన్ పర్సన్స్ వచ్చినా ఇంకోరు వచ్చినా మీ ప్రాపర్టీస్ షూరిటీ ఇవ్వండి, కొలెటరల్ ఇవ్వండి అంటే మీరే నమ్మకండి. కంపెనీని చూసుకోండి, మీ పరిస్థితి చూసుకున్న తర్వాతనే సంతకాలు పెట్టండి. ఎందుకంటే దీనివల్ల మీ ప్రాపర్టీ మీ చేతిలోనే ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటారు, కానీ బ్యాంకు దగ్గర పోయిన తర్వాత మీరు, మీ కుటుంబం, మీ ఇంట్లో వాళ్ళంతా రోడ్డు పాలు అయిపోతారు. ఇట్లాంటి 100 కేసులు
ఇప్పుడు రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకరి బ్యాంకు ద్వారా గ్యారెంటీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మీ ఛానల్ ద్వారా నేను స్పష్టంగా ఇది చెప్పదలుచుకున్నా. సో ఇదన్నమాట మన శ్రీనివాస్ రెడ్డి గారు మనకు చెప్పారు. సో మరొక వీడియో వచ్చే వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ.